మామా దొరికిండ్రా నా కొడుకు. అరే అన్నొచ్చిండ్రా. ఎవర్రా? రే సూపర్ సీనియర్ రా, ఆయన వచ్చిండంటే పెద్ద మ్యాటరే. వాడేమైనా క్రిమినల్ ఆరా అట్లా కట్టేసినావు? కట్లిపో. ఏందన్నా ఇది? నన్నెందుకు కట్టేశారు? నేనేం తప్పు చేశాను? నీకు తెలీదా? నేనేం తప్పు చేయలేదన్నా. ఒక్క ముక్క అర్థం కావట్లేదన్నా. హాస్టల్లో ఫుడ్ పడట్లేదు. నాకు ఈ కాలేజ్ నచ్చలేదన్నా. నేను మా ఇంటికి పోతానన్నా. మా అమ్మాయి కూడా చెప్పాను, ఇంటికి వచ్చేమన్నారు. నేను పోతానన్నా. పోలేవు. ఆ? పోలేనా? నువ్వెవరు చెప్పడానికి? అన్ననెవరు? నేను కూడా నీలాని ఈ కాలేజ్ స్టూడెంట్, 2016 75th బ్యాచ్. అన్నా నమస్తే. చెప్పు తమ్ముడు. కాలేజ్ ఎట్లుంటుంది అన్న? ఏంటి తమ్ముడు అట్లా అడిగావు? సూపర్ కాలేజు, గ్రేట్ ఫ్యాకల్టీ, 100% ప్లేస్మెంట్. గొప్ప గొప్ప వాళ్ళందరూ చదివినారు ఇక్కడ. అవునా అన్న? అంతెందుకు, నేను కూడా ఇక్కడ చదివా. ఏమనుకున్నావురా సార్? ఎవరు సార్? ప్రొఫెసర్ అయినా మరి అట్లా గుంజుకోవుతారు? వీడు 10వ తరగతి 10 సార్లు తప్పాడు. 10 సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నాడు. ఇక్కడ ఎప్పుడు కనిపెట్టలే. సార్ గణేష్ కుమార్. గమ్ గమ్ గణేష, రూమ్ ఎక్కడో చెప్పాలా? ప్రతాప్ రెడ్డి గారు 104 ఇవ్వండి. బ్రో నాది కూడా 104. ప్రతాప్ రెడ్డి గారు సార్ 104 అంటే ఏదో గుర్తొస్తుందండి. అదే సార్, మొన్న కొండచిల్లు వచ్చింది కదా, పట్టుకుందామని ట్రై చేశారు కానీ తప్పించుకుంది. ఎక్కడెక్కడ ఉండుంటది. ఒక నిమిషం ప్రాబ్లం ఏంద్రా? ప్రాబ్లం ఏందన్నా? లాస్ట్ టైం పడప చికెన్ పెట్టా 30 సార్లు మోసింది హాస్టల్లా. ఇంకొంచెం అయితే బాత్రూమ్ లో తమాదేటండి. మార్చాలండి. ఒక్క నిమిషం, నాకు కూడా అర్థమైందిరా. ప్రాబ్లం చికెన్ తోటి వచ్చింది, సో చికెన్ తీసేసుకున్నాం. ఈ సంవత్సరం కంప్లీట్ వెజ్ రా మీరు. అదేరా నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది చూసినాక కూడా ఒకడు ఉంటాడా రేరా? అరే నేను వచ్చేస్తేనే నాకు అయితలేదు ఇడా. నువ్వు ఆగురా, కొన్ని వద్దులు అలవాటు అయిపోతుంది. ఇంజనీర్ కాబట్టి డిగ్రీ చేసుకుంటాను. నువ్వు డిగ్రీ చేసుడేంద్రా? నీకు ఇంజనీరింగ్ లో సీట్ వస్తే నువ్వు ఆయనతో మాట్లాడు ఫస్ట్. రే 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 పెట్టేసిండు. ఏమయ్యో వస్తున్నా. ఏందే ఆడు హాస్టల్ కి వచ్చేస్తా అంటున్నాడు. ఈడికి చెంపిస్తాడంట. ఆడికి పాస్ పైన చికెన్ పెడుతున్నారట. అరే వాడు హాస్టల్ చదువుకుతానికి పోయిండా లేకుంటే దెబ్బ తిందానికి పోయిండే? అయ్యో దోసగాళ్ళు లేరట, ఆడు ఒక్కడే ఉన్నా అంటున్నాడు. అరే లేకుంటే ఊరోళ్ళు అందరినీ దొరుకుని పోదామా? పిచ్చిదానివా? హాస్టల్లో 50 మంది ఉంటారు. ఆ 50 మందిలో ఎవడో ఒక దేని దిమాగ్గాడు ఉంటాడు. వాడు వీడు కరుస్తాడు. నువ్వు సపరేట్ పో. నేనున్నానుగా. హలో, అరే నాకు ఫోన్ చేసి దామోదర్ శివ, ఏంది ప్రాబ్లం? డాడీకి ఫోన్. హోమ్ సిక్ అంట బ్రో. వచ్చినప్పటి నుండి ఇదే పంచాయతీ. బ్రో మీరు వెళ్ళిపోతున్నారా బ్రో? ప్లీజ్ బ్రో, 10 రోజులు ఉంటే అలవాటు అయిపోతుంది. ప్లేస్మెంట్ వచ్చాక ఫ్యూచర్ బాగుంటుంది. వద్దు బ్రో, లైఫ్ జర్నీ అవసరమే లేదు బ్రో. చిచి అట్లా ఎందుకంట బ్రో? అంటే మీరు వెళ్ళిపోతే ఆ బెడ్ నేను తీసుకుందామని. బెడ్ అంటే కిటికీ పక్కనే ఉంది, నైస్ వెంటిలేషన్, ఫ్యాన్ గాలి కూడా డైరెక్ట్ కొడుతుంది. బాగా సెట్ చేసుకున్నావు బ్రో బెడ్. ఏ బ్రాంచ్ బ్రో నువ్వు? ఈసీ.
రే ఈసీ అంట. ఈసీ అంటే రే ఆ గోపిక నెంబర్ ఎంతరా? నెంబర్ చెప్పు. గోపా. గోపోడ్ బ్రో. మా దోస్తుగాడు బ్రో సిబిఐటీలో సిఎస్సీ సీట్ వచ్చింది. అయినా వద్దు ఈయన ఈసీ చేస్తానని పాపం వెయిటింగ్ లిస్ట్ లో కూర్చున్నాడు. బాబు చేయరా. అంతగానే మేముంది బ్రో ఈ కాలేజ్లో. బ్రో ఏముందా? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సిలో అమ్మాయిలు ఉంటారు, బాగుంటారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. తెలుసు. కానీ ఈ ఇయర్ మన కాలేజీలో ఈసీలో అమ్మాయిలు ఉన్నారు బ్రో. బాబా ఇట్స్ ఫేట్. అమ్మ నా కొడక. ఒక్క నిమిషం. ఊరికొచ్చి ఏం చేస్తానే నేను? ఇగో నేను ఇంజనీరింగ్ చేసి ఇంటర్నేషనల్ ఫ్లైట్కి దాని తర్వాత కాల్ చేస్తాను నీకు. అప్పటిదాకా కాల్ చేస్తాను. బాయ్. లడ్డు అంటే చిన్నప్పుడు లా ఉంటుండే బ్రో, పసకలు సన్న అయిపోయినా. కానీ మా అమ్మ ఇంకా నన్ను లడ్డు అని పిలుస్తుంది. లడ్డు బ్రో అమ్మ గురించి పక్కన పెట్టు, అమ్మాయిల గురించి ఆలోచించడం మొదలు పెట్టు. దామోదర్ లడ్డు, అమ్మాయిలు ఉంటారని డీడీ గారు చెప్పిన ఒక్క మాటతో ఆశపడి అయిపోయినారా? మరి దొరికిందా అన్నా? ఎక్స్క్యూజ్ మీ, మీరు దిల్చడంలో ఉంటారా? ఏ కాదు. హలో. ఏంది మామ షర్ట్ బటన్ పెట్టుకుని వచ్చేసినావు నువ్వు? అరే లేదు మామ, నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నావు కదా, వచ్చి అమ్మాయితో మాట్లాడితే దిక్కలేదురా. నాకు చెప్పావు నేను సెట్ చేస్తా. అక్కడ పింక్ డ్రెస్ లో అమ్మాయి కనపడుతుందా? అదే డెనిమ్ జాకెట్. చాలా బ్యూటిఫుల్ ఉంది మామ. అందుకే పడదు. పక్కన యావరేజ్ గా పింక్ అండ్ వైట్ లో ఉంది కదా, ఆ అమ్మాయికి ట్రై చేయి. వర్కౌట్ అన్న అవుద్ది. ఓకే గో గో. ఎవడన్నా? మనోజ్. ఈయన కూడా ఈ పోరే కాదు నా బ్రో. బొట్టు సైజ్ తగ్గించు, బుట్టకమ్మలు పెట్టు, కళ్ళజోడు తీసాయి, కాంటాక్ట్ లెన్స్ పెట్టు, లిప్స్టిక్ తగ్గించి స్మైల్ పెంచావు అనుకో, అబ్బాయిలు ఖచ్చితంగా వెంట పెడతారు. ఐ స్వేర్. బట్ దానికన్నా ముందు నువ్వు పని చేయాలి. ఏంటది? అర్జెంట్ గా అమ్మాయితో ఫ్రెండ్షిప్ కట్ చేయాలి. అంత అందం పక్కన ఉంటే నిన్నెవడు చూస్తాడు? ఏ బ్రాంచ్? ఏ బ్రాంచ్ అయినా నీ బ్రాంచ్ కి మారిపోదాం అనుకుంటున్నా. డీన్ టచ్. ఏ అమ్మాయినైనా 5 నిమిషాలు పడిస్తాడు వీడే. మా బ్యాచ్ లెమన్ రైస్ కింగ్, పోరా. పులిహోర రాజా. ఎన్ని నిమిషాలు బ్రో బ్యాగ్ లా అట్లా కలుపుతున్నావు పులిహార? ఎవడు బ్రో నువ్వు? మనోజ్. వీళ్ళిద్దరికి తోడు వచ్చిండు ఒకడు. మా బ్యాచ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అశోక్. ఎంసెట్ లో టాప్ ర్యాంకర్. టాప్ 10 కాలేజెస్ లో అడ్మిషన్ వచ్చినా కూడా ఇదే కాలేజ్ కావాలని ఒకడు పట్టుబట్టు వచ్చిండ్రా. మంచోడేరా, కానీ వీడిని చెడగొట్టడానికి ఎవరో ఒక పిల్లు ఉంటుంది కదా. సార్ 18 అశోక్ కుమార్. 19. 18 అశోక్ కుమార్. ఫాదర్? ఎక్స్పైర్డ్ సార్. మదర్? ఎక్స్పైర్డ్ సార్. ఎనీ గార్డియన్? సెల్ఫ్ కింద వచ్చాను సార్. కార్డ్ జాగ్రత్త. మ్యామ్, జెన్నీ శర్మ, డాటర్ ఆఫ్ రాబిన్ శర్మ. ఓకే. ఆనంద్ సార్. మ్యామ్ ఫాస్ట్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ నీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఈ రోజు నుంచి ఈ కాలేజే మన ఇల్లు. ఇక్కడ పరిచయం అయ్యే ఫ్రెండ్సే మన ఫ్యామిలీ. ఒక్క నిమిషం, ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? మీకెవరూ లేరని ఇందాక ఐడి కార్డ్ తీసుకునేటప్పుడు తెలిసింది. ఒక అనాథ బాధలేంటో తెలుసు. మీరు అనాథా? కాదు. మరి నీకెలా తెలుసు? వెళ్ళి పని చూసుకోపో.